వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం ఎలా తయారైందనే ప్రక్రియను బేసిక్ నుండి ఇన్డెప్త్ వరకు స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. రాజ్యాంగం ఎందుకు అవసరమైంది? బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశానికి స్వంత రాజ్యాంగం లేకపోవడం వల్ల ప్రజల హక్కులు భద్రంగా ఉండేటివి కావు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల చేత పాలన జరగాలంటే ఒక స్పష్టమైన చట్టం అవసరమైంది. అందుకే రాజ్యాంగం అవసరమైంది. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 1946లో రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కేబినెట్ మిషన్ సిఫారసుతో ఏర్పడింది. డిసెంబర్ 9, 1946న మొదటి సమావేశం జరిగింది. సభ్యుల సంఖ్య: మొదట రాజ్యాంగ సభలో 389 మంది సభ్యులున్నారు. భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత భారతదేశానికి 299 మాత్రమే మిగిలారు. చివరకు 284 మంది సభ్యులు రాజ్యాంగంపై సంతకం చేశారు. రాజ్యాంగ సభ నాయకత్వం: మొదటి సమావేశానికి సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. తరువాత రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సభ నిర్వహణకు హెచ్.సి. ముఖర్జీ ఉపాధ్యక్షుడిగా సహకరించారు. లక్ష్యాల తీర్మానం: డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో దేశ లక్ష్యాలు వివరించారు. ఇదే తీర్మానం తరువాత భారత రాజ్యాంగ ప్రస్తావికగా మారింది. ముసాయిదా కమిటీ: రాజ్యాంగాన్ని రాయడానికి ఆగస్టు 29, 1947న ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. మొత్తం 7 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ రచన ప్రక్రియ: రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు పట్టింది. మొత్తం 11 సమావేశాలు జరిగాయి. 165 రోజుల పాటు చర్చలు జరిగాయి. ప్రపంచంలోని 60కి పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. రాజ్యాంగ స్వీకరణ: 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని అధికారికంగా స్వీకరించారు. ఈ రోజును కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున 284 మంది సభ్యులు రాజ్యాంగంపై సంతకం చేశారు. రాజ్యాంగ అమలు: 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1930లో ఇదే రోజున పూర్ణ స్వరాజ్యం ప్రకటించినందున ఈ తేదీని ఎంచుకున్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా ఇదే కాన్సెప్ట్ని ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.